విజయవాడలో రాయితో కొట్టడంతో గాయపడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి 28వ వార్డు ఇన్ఛార్జి బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో మంగళవారం జాంపేట సెయింట్ పాల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బిల్డర్ చిన్న సారథ్యంలో పలువురు నాయకులు చర్చిలో కొవ్వొత్తులు వెలిగించి సీఎం జగన్ క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. అనంతరం బిల్డర్ చిన్న మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు రాయితో దాడి చేయించి గాయపరిచారని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయాలి తప్ప రాళ్లతో దాడి చేయడం తగదని హితవు పలికారు. రాయి కాబట్టి చిన్న దెబ్బతో ప్రమాదం తప్పింది, అదే గంతో కాలిస్తే పరిస్థితి ఏమిటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడడం తగదన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా మళ్లీ జనాల్లోకి వెళ్లి అందరినీ కలుస్తున్నారని, వారికి సంక్షేమ పథకాలు అందాయా లేదా అనేది తెలుసుకుంటున్నారని, ఇలాంటి సమయంలో ఇలాంటి దాడులు చేయించడం తగదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కోవిడ్ లో ఎంతో మందికి వైద్యం అందించి ప్రాణం పోశారని కొనియాడారు. తాను చేసిన మేలుకు గుర్తుగా ప్రతి ఇంట్లోనూ తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో అభిమానంతో పెట్టుకుంటే చాలని జగన్ భావిస్తారని బిల్డర్ చిన్న అన్నారు. సింహాల జగన్ సింగిల్ గా వస్తారని, కూటమిగా ఏర్పడి ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా జగన్దే విజయం అన్నారు. కార్యక్రమంలో పాస్టర్ రజనీకాంత్, కనకలింగేశ్వర స్వామి, శంకు సత్యరాజు, బోటు రాము, నొన్న పురుషోత్తం, మిడతపాటి రాజరాజేశ్వరి, కట్టు క్రాంతి, నీలిమదేవి, షబీనా, చోడవరపు సంజయ్, కడియాల శివ, కనకదుర్గ, దువ్వాడ గౌరీశంకర్, బసవ వరలక్ష్మి, స్వాతి, హర్షవర్ధన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి మొన్న రోజు జరిగిన సంఘటన మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బస్సు యాత్ర పెట్టారో మన యాత్రలోని మరి ప్రతిపక్ష నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎవరినో కుర్రవాళ్ళని పురమాయించి అక్కడ రాళ్ళు ఇచ్చడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి గురించి అందరికీ తెలుసు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆయన స్థానంలో ఉన్నారు. మరి ఆ స్థానంలో ఉండి కూడా మరి ఆయనకి ప్రతిపక్ష నాయకులు మరి ఇలాగ రాయితో కొట్టడం, అలాగే మొన్నప్పుడు కోడికత్తితో కూడా ఆయన పొడచడం కూడా కార్యక్రమం కూడా మరి మరి ఎంతవరకు మరి అది కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. మరి ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర పెట్టి మరి 3654 కిలోమీటర్లు ఆయన నడిచారో పాదయాత్రలోని, అలాగే ఈ రోజు కూడా ప్రజలు అందరి దగ్గర కూడా వెళ్ళి ఏవైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో ప్రతి ఒక్కరు పేదవాడు అనేవాడు కంపల్సరీ కోటేశ్వరుడు అనే ఉద్దేశంతో ప్రతి సమస్యలు కూడా ఎలా ఉన్నాయో పరిష్కరించినందుకు మరి ఈ రోజు ఆయన బస్సు యాత్ర పెడితే మరి ఈ రోజు ఆయన చూసి జనాభా మరి ఆయన ఫ్లోటింగ్ చూసి జనాలు ఫ్లోటింగ్ చూసి మరి తట్టుకోలేక మరి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కలిపి మరి ఇలాంటి గూడు కుటాన్ని చేసి మరి ఆయన మీద రాయేసి మరి దండయాత్ర చేసి ఆయన్ని మరి ఈ రోజు ఆయనకి రాయితో కొట్టారు. అదే రాయి అయింది కాబట్టి సరిపోయింది. ఏ లేట్ అయితే ఏమవుతుంది పరిస్థితి కూడా ఆలోచించవలసిన కోరుతున్నాం. ప్రతిపక్ష నాయకులందరూ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఒకటే, సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది, పందిలే గుంపుకు వస్తాయి. మీరు ఎన్ని జెండాలు కట్టినా సరే ఏమీ లేదు, మీకు ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రజల్లోని నాటైపోయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అనేసి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ గారు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, నేను ఏవైతే పథకాలు పెట్టానో ప్రతి పథకం కూడా ప్రతి పేదవాడ ప్రజలకు అనేది వెళ్ళాలి. మా నాన్నగారు ఏదైతే చేశారో మా నాన్నగారి ఫోటో అందరూ కూడా ఎలాగైతే ఇంట్లో పెట్టుకొని దేవుళ్ళ పూజిస్తున్నారో నా ఫోటో కూడా నా పక్కన ఉండాలని చెప్పాడే కానీ ఆయన ఎప్పుడు కూడా వ్యతిరేకంగా చెప్పలేదు. ఈ రోజు చెప్తున్న ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని సభ్యులు అందరి గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పడుకోబెట్టేస్తాను, కత్తిలేవి రాడ్లేవి ఉందనేది నీకు తెలుసుకుంటున్నావు, అసలు అని ప్రజా సమస్య అంటే ఏంటి నీకు తెలుసు, నేను పదవిలోకి వస్తే నేను మీకు ఇది చేస్తాను అది చేస్తానని చెప్పవలసింది పోయి తీయండి కత్తిలు తీయండి, ఇదే రౌడీజం ఈ రౌడీజం 80 ఏళ్ళు వచ్చాయి మీకు సుమారుగా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీకు కొడుకుతో సమానం. అంటే ఏంటంటే జనాలు ఓటింగ్ తట్టుకోలేక మీకు జై జగన్ అని ప్రతి నోటంటే వస్తుంది కాబట్టి మీరు అది తట్టుకోలేక ఈ రోజు రాళ్లతో కొట్టించారు. రేపు పొద్దున్నేమో గన్తో కూడా ఫైట్ చేయించవచ్చు. మీరు దయించి మరి ఈ రాష్ట్రం ఏమో కొట్టిపోలేదు. రాష్ట్రం ప్రజలందరికీ ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఎవరు సంక్షేమ పథకాలు చేస్తున్నారు, ఎవరు ప్రజలకి దగ్గరికి వెళ్తున్నారు, ఎవరు ప్రజలు చేరికగా ఉన్నారు, ఎవరు పేద కోటేశ్వరుని చేస్తున్నారు. చిన్న ఉదాహరణ చెప్తాను ఆలోచించండి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్ర వ్యాపకంగానే మరి ఈ బస్సు దాంట్లో వెళ్తున్నాడు, మొత్తం అంతా కూడా చూస్తున్నాడు, మీరు అందరూ కూడా చేస్తారు. మరి ఎక్కడికి వెళ్ళినా సరే, చిన్న విలేజ్కి వెళ్ళినా పెద్ద సిటీకి వెళ్ళినా సరే మరి దండాలు పెట్టి మరి జనాలందరూ కూడా మరి వీళ్ళందరూ డబ్బులు ఇచ్చిన జనాలు కాదు,
మీకులాగా డబ్బులు ఇచ్చి వాటర్ ప్యాకెట్లు ఇచ్చి మందులు ఇచ్చి పొలాలు తెచ్చిన జనాలు కాదు. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం మీద వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు ఏంటి అలాగే ప్రజలేటి అందరూ కూడా. ఎందుకంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పథకం కూడా ప్రతి ఒక్కరు పేదవాడికి అందరికి అందజేస్తుంది. ఈ రోజు ఎవడైతే లేనివాడు ఉన్నాడో పేదవాడు వాడికి చెయ్యొంకరైనా కాలంకరైనా లేకపోతే హార్ట్ కంప్లీట్ వచ్చినా ఏ వచ్చినా సరే వాడికి ఎవరైతే కోటేశ్వరుడు అనేవాడు మీకు అపోలో హాస్పిటల్ ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకున్నారో అదే అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించలేక 5 లక్షల రూపాయలు విలువ చేసి ఒక ఆరోగ్యశ్రీ కార్డు పెట్టిన ఘనత ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి గతంలో చేసాం కోవిడ్ టైంలో మరి ఎంతో మరి జనాలందరూ కూడా కిటకిటలు ఆడిపోయిన టైం చూసాం కోవిడ్ టైంలో. మరి 4 సంవత్సరాలు కూడా కోవిడ్ టైంలో మరి అధికారులు పరిగెచ్చాడు, మున్సిపాలిటీలు పరిగెచ్చాడు, డాక్టర్లు పరిగెట్టించాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. అదే మీరుంటే ఈ పాటికి జనాలు లక్షల మంది ఎప్పుడో చచ్చిపోతారు మొత్తం అంతా కూడా. దయించి ఒకటే దీన్ని ఖండిస్తున్నాం మేము. దయించి ఎవరైనా సరే మనకి ప్రజా హక్కు ఉంది, ప్రజా బంధం ఉంది. మనకి ఏంటంటే 100% కూడా ఏ నాయకుడు తిరిగినా సరే ఏ నాయకుడు చేసినా సరే తప్పు అలా చేయకూడదు మనం. ఎందుకంటే ఇది ప్రజా సమస్య, ఇదంతా కూడా ప్రజల్లోకి వెళ్ళేవాడు నాయకుడు అనేవాడు. మరి నాయకుడు వెళ్తే మరి మీరు చోళాకి రాళ్ళు ఇచ్చి కొట్టించడాలు కత్తిలు ఇచ్చి కొట్టించడం చాలా తప్పని దీన్ని ఖండించి మరీని మరి మేమందరూ కూడా ఈసారి, ఎందుకంటే మా నాయకుడు తీసిన కత్తిలు తీసినా సరే మా నాయకుడు ఎప్పుడు కూడా అందరిని కూడా ఒకటే అంటున్నారు, మా నాయకుడు దేవుడు ఉన్నాడు, కింద మన ప్రజలు ఉన్నారు, మన న్యాయం ఆలోచించినవాడు